సమంతకమణి స్టోరీ విషయానికి వస్తే 5 డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి. 5 డిఫరెంట్ క్యారెక్టర్స్ వాళ్ళ డిఫరెంట్ స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క స్టోరీ ఒక స్టేజ్ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది అనుకునే టైంకి కార్ ఎంటర్ అవుతుందండి. కార్ అంటే దట్ ఈస్ వాట్ సమంతకమణి ఈజ్ యాక్చువల్లీ. డైరెక్టర్గా కానీ స్క్రీన్ ప్లే రైటర్గా కానీ ఆదిత్య చేసిన గ్రేట్ వర్క్ ఏంటంటే, మనందరం సినిమా చూస్తున్నప్పుడు 5 స్క్రీన్ ప్లేస్ చూస్తున్నప్పుడు లాస్ట్ 15 minutesలో మనకు తెలియని ఒక 6th స్టోరీ వచ్చేస్తుందండి. దాట్ వాస్ రియల్లీ ఆసమ్. మా వరకు అయితే చాలా బాగా అనిపించింది ఆ లాస్ట్ టేక్ ఆఫ్. అండ్ సినిమా ప్లస్ విషయానికి వస్తే మ్యూజిక్ అండి చాలా బాగా ఇచ్చారు మణి శర్మ గారు. అండ్ రిచ్ లుక్ అండి. చాలా వరకు మనం అనుకుంటాం కానీ యాక్టర్స్ అందరూ పెద్ద పెద్ద వాళ్ళ కారు చాలా పెద్ద మార్కెట్ లేదని అనుకుంటాం కానీ ఆల్ ద 5 యాక్టర్స్, రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, సుధీర్ వర్మ కానివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళ యాక్టింగ్స్ చాలా బాగా చేశారండి. అండ్ ఈవెన్ ద నరేషన్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఎక్కడా కూడా క్లమ్జీనెస్ అనేది రాకుండా చాలా బాగా టేక్ ఆఫ్ చేశారండి. అండ్ క్లైమాక్స్లో విజిల్స్ అయితే చాలా బాగా పడ్డాయండి. అంటే లైక్ ద ట్విస్ట్ రివీలింగ్ ఏదైతే ఉందో అది చాలా బాగా తీశారండి. అండ్ సినిమాలో ప్లస్ పాయింట్ వచ్చేసి సమంతకమణి. వాట్ యాక్చువల్లీ సమంతకమణి ఈజ్ ఇస్ కార్. మనం సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు తెలిసిపోయేది ఏంటంటే సమంతకమణి ఎవరు అని అన్నారు. బట్ ఇట్ ఈస్ కార్. ఆ కార్లోనే జరిగే ఒక సిచ్యువేషన్, ఒక రిచ్ కిడ్ ఆ కార్ని ఎలా దక్కించుకున్న తర్వాత దాన్ని ఎంతమంది దొంగతనం చేయడానికి ట్రై చేశారు. దొంగతనం కాదు, అండర్లైన్ చేసుకొని సినిమా చూడండి, తర్వాత మీకే తెలుస్తుంది లైక్ ఎంతమంది దాన్ని సర్కిల్లో పడ్డారు అనేది సినిమా స్టోరీ. అండ్ నెగిటివ్ విషయానికి వస్తే ఒక కామన్ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సినిమా కొంచెం బోర్ కొడుతుందండి. అంటే లైక్ ఏంటంటే మన ప్యాటర్న్ ఆఫ్ రైటింగ్ కాదు ఇది. 5 డిఫరెంట్ స్టోరీస్ కమింగ్ అప్ ఆన్ అ సిచ్యువేషన్, అందరూ ఒకటే పాయింట్ ఆఫ్ టైంకి రావడం, వాళ్ళని ఆ పాయింట్ ఆఫ్ టైంకి రావడానికి చాలా స్క్రీన్ ప్లే రాయడం ఒక్కొక్క మనిషికి విడివిడిగా, అది కామన్ ఆడియన్కి ఎక్కకపోవచ్చు అని మా ఫీలింగ్. అండ్ ఎవరైతే లాస్ట్ వరకు ట్విస్ట్ ఉండి లైక్ ఒక ట్విస్ట్ లాస్ట్లో రివీల్ అయితే ఎంజాయ్ చేసే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారో మాత్రం ఈ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. అండ్ దోస్ హూ రీడ్ సమ్ థ్రిల్లర్ నావెల్స్ అయినా లైక్ ఏంటంటే నావెల్స్ చదువుతున్నప్పుడు ఆ గీకినెస్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుందండి. సో ఫైనల్ వర్డిక్ట్ లైన్ ఏంటంటే, సినిమాని ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం చూడకండి. మీరు ఏదైతే ట్రైలర్లో చూసారో దాన్ని ఎక్స్పాండెడ్గా చూడాలంటే మాత్రం సినిమా ఖచ్చితంగా చూడండి. 1 year నేను ఎంత మిస్ అయ్యాను తెలుసా. ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశా. ఇప్పుడు నాకు వాడు అస్సలు నచ్చట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా గిల్ట్గా ఉందిరా. దానికి మేమేం చేయాలి? మీరు నా బ్రేకప్ చేయాలి. సిటీలో ఏ బ్రేకప్ అయినా సగం మీన్ వల్లనే అవుతాయి. నేను నమ్మను. కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయాలని పెట్టు, డీటెయిల్స్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు.